ఆయనలో అందరు నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మన పొలం దగ్గర ఉన్నాము. మన పొలము కేజీలు కొడదామని వచ్చి ఉంటుంది. నీళ్ళైతే వాడుతున్నాయి, 4 మళ్ళు ఉన్నాయి, 3 మళ్ళు వారినాయి, ఒక మడి వాడుతుంది. నేనైతే కొత్త మైక్ తీసుకున్నా అన్న, పోట్రానిక్స్ అనే మైక్ తీసుకున్నా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మరియు మన ఫాలోవర్స్ అన్న నీ వాయిస్ కరెక్ట్ క్లారిటీగా వినబడట్లేదు బండి మీద ఉన్నప్పుడు అంటే, అందుకని నేను మైక్ అయితే మొన్న ఆర్డర్ పెట్టినా. నిన్న అయితే వచ్చింది నాకు. మైక్ అయితే క్లారిటీగా బాగుంది. ఓకే, మరి ఈ రోజు వీడియోలో ఏం చూపిస్తానంటే మనం కేజీలు ఏ విధంగా కొట్టాలో చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ మరియు ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తారు, అన్న ఏ విధంగా కొట్టాలి, ఎలా దున్నాలి కేజీలు అంటే. నేను ఏ విధంగా నడిపిస్తానో మీకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది డ్రైవర్ అన్నలు వాళ్ళు నచ్చట్టుగా కొడతారు. అంటే నేను ఏ విధంగా నేర్చుకున్నాను, నేను ఏ విధంగా కొడతాను మీకు వీడియో మొత్తం చూస్తాను. మీరైతే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. వీడియోలలో ఏమైనా తప్పులు నాకు క్షమించండి అన్న. నాకు తెలిసిన వారికి అయితే నేను చెప్తున్నా. చాలా మంది అన్నలు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. చూస్తున్న వారందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఛానల్ పుషప్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అన్న. ఓకే అన్న, మరి బండి అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి నేను ఏ విధంగా బండి నడుపుతానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో మొత్తం చివరి చూడండి. మనం బండి అయితే స్టార్ట్ చేసుకుందాము. బండి స్టార్ట్ చేసి ఏ విధంగా దున్నాలో చెప్తాను. అదే విధంగా మనం ఇప్పుడు ఇది పొలం అయితే కల్టివేటర్ కొట్టిన నేను. నిన్న ఒకసారి చూపించు. ఈ పొలం అయితే నేను కల్టివేటర్ కొట్టినట్టు. ఇట్లా కల్టివేటర్ కొట్టిన పొలం అయితే ఒకటే సాలుకు మంచిగా అవుతుంది కేజీలతోటి. అదే దున్నని దుక్కుంటుందా, అది 2 సార్లు కొట్టాలి, తప్పితే 3 సార్లు కూడా కొట్టాలి, అప్పుడు ఓకే అవుతుంది. అప్పటి వరకు సెట్ కాదు, మంచిగా కాదు. నేను ఏ విధంగా నడుపుతున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీరు కూడా ఈ విధంగా నేర్చుకోండి. బండి స్టార్ట్ చేద్దాం. మరి బండి స్టార్ట్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పొలంలో దిగంగానే అప్పుడే కుట్టడం స్టార్ట్ చేయొద్దు. లైట్ గా ఓరాలు పట్టుకోవాలి, ఎందుకంటే అప్పటికి ఓరాలు చేయడానికి ఇబ్బంది ఉండదు. నేనైతే లైట్ గానే పడుతున్నా, ఎందుకంటే ఇవి వర్షాకాలమే పట్టిన చిన్నగా అయిపోయినాయి. ఇది మా పొలం అయితే చెలక పొలము, మంచిగా అవుతుంది ఒకటే దానికి. మళ్ళీ నేను కల్టివేటర్ వేసిన కదా, ఈ విధంగా అయితే లైట్ గా పట్టుకోలు రాలు. చూపిస్తా చూడండి. మన గొర్రె జర కిందికి ఉంది కాబట్టి ఉరలా తాకుతుంది. రైట్ అన్న, ఉరాల చుట్టూ అయితే పట్టేసిన, 4 ఉరాల చుట్టూ పట్టేసిన. ఇప్పుడైతే మనము మధ్యలోకి కోన్ర చూసుకోవాలి. అక్కడ సగం ఇక్కడ సగం వస్తట్టు మధ్యలోకి కోన్ర వేసుకోవాలి. చూడండి ఏ విధంగా కోన్ర వేస్తాను. ఇట్లా ఎగ్జాక్ట్లీ కాకుండా కొంచెం చూసుకొని కోన్ర వేసుకోవాలి. ఈ విధంగా కోన్ర వేసుకొని, ఇది సాల్ ఉంటుందా, ఈ సాల్ పైన మళ్ళీ రివర్స్ వెళ్ళాలి, ఎందుకంటే గడ్డు ఉంది కాబట్టి రివర్స్ పోవాలి. రివర్స్ వేసుకొని మళ్ళీ అక్కడ వేసుకోవాలి. అదే విధంగా 4 సైడ్లు వేసుకోవాలి. మనం ఇక్కడ వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం. ఈ విధంగా అయితే మూలలు అయితే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే కోన్ర వేసుకోవాలి. ఈ విధంగా కోన్ర దిగ్గనే వెళ్ళాలి. ఇప్పుడు టైరు అక్కడ కేజీలు ఇక్కడ కేజీలు పోయిందా, మధ్యలో అయితే స్పేస్ పెట్టినామా, కోంది ఉంటుంది కదా దున్నది, ఇదాని పైన ఈ కేజీ టైర్ పోవాలి. కేజీ టైర్ పోతే దుక్కి ఈజీ అయిపోతుంది. ఇక ఎవరి దగ్గర నుంచి పోయి మళ్ళీ ఈ టైరు దీని కొనకేనే వెళ్ళాలి. ఈ కేజీ దీని కొనకేనే వెళ్ళాలి. నెక్స్ట్ ఇది కొనకేనే వెళ్ళాలి. ఈ విధంగా అయితే మనకు గడ్డ ఎక్కడ కనబడుతుందో ఆ విధంగా అయితే కొట్టాలి కేజీలో. ఇక్కడ గడ్డ కనబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరైతే వీడియో చూసుకోవచ్చు ఏ విధంగా నడుస్తుందో బండి అయితే. మన బండి అయితే బురదలు అయితే బాగా నడుస్తుంది. చాలా మంది అన్నను మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అన్న బండి పికప్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఉందని. నేనైతే దానికోసం ఒక వీడియో అయితే తయారు చేస్తాను, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అయితే నడుస్తుంది బండి. ఓకే, ఫోన్ అయితే అయిపోయింది. ఇక్కడ మూల గ్యాప్ ఉన్నదా, ఇది దునేయాలి ఫస్ట్. ఇది దునేయాలి, మళ్ళీ అక్కడ దునేయాలి. చూడండి మనం ఒక 5 నిమిషాలు అయిందో కాలేదో కొట్టడమే నీట్గా అయిపోయింది.
ఎందుకంటే చెలక పొలంలో మంచిగా అవుతుంది. ఇక రాగడి పొలంలో ఇద్దరు ఇబ్బంది అవుతుంది. దున్నుడు పొడవు దున్నితే మనం అడ్డం దున్నుకోవాలి, ఈజీ అవుతుంది. పొడవు దున్ని మనం పొడవు కొట్టినాం అనుకో కరెక్ట్ దుక్కి కాదు, 2 కొట్టాల్సి వస్తుంది, టైం ఎక్కువ అవుతుంది. దానివల్ల రైతులు కూడా లాస్ అయిపోతారు. రైతులు లాస్ చేయొద్దు, మనం లాస్ కావద్దు. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే, రైతు కష్టం నాకు తెలుసు. చూడండి ఇక్కడ కోనర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆపోజిట్ ఇంతకుముందు లెఫ్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైట్ టర్న్ చేసుకోవాలి. ఇక ఎందుకంటే మూలలు ఉన్నాయి కదా, మూలలు కటింగ్ చేసుకోవాలి మెల్లగా. ఇదే విధంగా రైట్, ఇదే విధంగా మీరైతే వీడియో చూసుకోవచ్చు నేను ఏ విధంగా కొడుతున్నాను. ఇదే విధంగా మూలలు వేసుకోవాలి. మళ్ళా మనం కల్టివేటర్కి అయితే ఏ విధంగా మూలలు వేస్తున్నాం, ఇదానికి కూడా అదే విధంగా మూలలు వేసుకోవాలి. నాలుగు మూలలు వేసుకోవాలి. ఫస్ట్ 4 మూలలు వేసుకున్నాక రావాలి. కానీ ఇదే విధంగా 4 మూలలు వేసుకోవాలి. మనమైతే 2 మూలలు వేసుకున్నాం కదా, ఊరలు అయితే లైట్గా పడుతున్నాయి ఎందుకంటే చిన్నగా ఉన్నాయి. యాసంగి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆయనతో దిగిపోయినాయి అంటే నీళ్ళు కూడా ఆగాయి. రైట్, ఈ విధంగా వేసుకోవాలి. ఈ మూలగిన మీరైతే వీడియో చూసుకోవచ్చు ఏ విధంగా అయితే నడుపుతున్నాను. మీరు కూడా ఈ విధంగా వేసుకోండి. అదే నేనైతే ఈ విధంగా నడుపుతానన్నా, మీరు ఏ విధంగా నడుపుతో తెలీదు. అంటే ఒక్కరు దేవాలన్నా ఒక్క విధంగా నడుపుతారు ట్రాక్టరు. నేనైతే ఈ విధంగా అయితే నేర్చుకున్నా ట్రాక్టరు, అందుకే ఈ విధంగా నడుపుతున్నాను. ఓకే, మరి మనం ఇంతకుముందు అడ్డందాలు కొట్టినాం కదా, ఇప్పుడైతే పొడవదాలు కొడదాము. మళ్ళీ ఇక్కడ మూలు వేసుకోవాలి, పొడవదాలు కొట్టాలి ఇట్లా ఆపోజిట్లో. ఇంతకుముందు లెఫ్ట్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు రైట్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా పొలాలకు చూసుకుంటూ నడపాలి. ఆయన దూరాలకి మనం కూరలకి ఖరాబ్ అవుతాయి, రైతులు మళ్ళీ మనం తిడతారు. ఇక సేమ్ ఇదే విధంగా మీరైతే వీడియోలు చూసుకోవచ్చు అన్న. అక్కడ ఇక్కడ కేజీలు పోతుంది కాబట్టి మధ్యలో స్పేస్ ఉంటుందా, మన కేజీలు పోని స్పేస్, ఆ స్పేస్ పైననే ఈ రింగ్ పోవాలి. అప్పుడు ఆ గడ్డ ఉన్నది మొత్తము దున్నేస్తే అయిపోతుంది. సేమ్ ఇక్కడికి అంతే. ఇక ఈ విధంగా పోవాలి. అక్కడ అయిపోయాక మళ్ళీ కొనం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనదైతే చెలక భూమి, అందుకే ఒకటే సార్లు మంచిగా అవుతుంది. అందుకే నేను కల్టివేట్ దున్ని పెట్టినా ముందే. ఈ విధంగా దున్నుకోవాలి. బండి అయితే మన సెకండ్ గీర్ నడుస్తుంది. రాగడి పొలాలు అయితే ఎమ్ము త్రాట్లు అయితే నడిపిస్తా. మళ్ళీ ఇక్కడ స్పేస్ ఉందా, స్పేస్ దున్నుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఉంటుంది దున్నంది, ఆ గ్యాప్ లో మళ్ళీ ఇది కేజీలు పోవాలి. నాకైతే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వస్తలే అన్న, ఇలా తప్పకుండా క్షమించండి. ఈ విధంగా ఆల్మోస్ట్ అయితే ఫోన్ రైట్ అయిపోయింది. ఎవరొచ్చుంటే అయితే చేద్దాము. మీరైతే మడి చూసుకోవచ్చు ఏ విధంగా అయిందో. పెరుగు అయిపోయింది, కాయ అయితే కాదు, మంచిగా అయింది చూడడానికి. అయితే చూడండి, మళ్ళీ మనకు అయిపోయినాక ఎక్కడన్నా గడ్డి కనిపించింది అనుకో మళ్ళీ దున్నుకోవాలి. దానిపైన గడ్డి ఇంకోసారి దున్నుకోం అనుకో సెట్ అయిపోతుంది, దున్నట్టు అయిపోతుంది. ఈ విధంగా మా సైడ్ అయితే నాటైతే దగ్గర పడ్డాయి అన్న. ఇంకొక వారంలో అయితే నాటులు కంప్లీట్ అయిపోతాయి. మా ఊళ్ళో అయితే వ్యవసాయంలో చాలా ముందు ఉంటారు. ఈ విధంగా నడుచుకోవాలి. ఓకే అన్న, మనం మడి అయితే కొట్టడం అయిపోయింది. ఇదైతే 2 సార్లు కొట్టేసిన. మనకైతే మడి అయితే చూడండి ఏ విధంగా అయిందో, ఒకసారి చూపించు. అక్కడ మనకు పెరుగు అయిపోయింది, మంచిగా జంప్ అయ్యకున్నా సరే ఆ విధంగా అయితే మంచిగా అయిపోయింది చూడండి మీరు. ఇప్పుడైతే గొర్రు విన ఏ విధంగా కొట్టాలో కూడా చూపిస్తా. ఎందుకంటే నాకు గొర్రు కొట్టడం మా తాత నేర్పించిండు.
అది మాత్రం నేను మరవలేను. నేను ఫస్ట్ నడిపేటప్పుడు అయితే మన కల్టివేటర్ ఏ విధంగా దున్నుతామో ఆ విధంగా అయితే గొర్రు కొడుతుంది. తర్వాత మా తాత అయితే ఇట్లా ఉరం పైన నిలబడి తప్పితే ఎడబండిన దగ్గర అప్పుడైతే మా తాతని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను. నేను ఇక్కడ కూర్చోబెట్టుకొని ఏ విధంగా నేర్పించిండు. ఇక్కడ కూర్చొని మరి నాకు చెప్పిండు, ఇట్లా కాదురా, ఇట్లా నడపాలి, ఇట్లా రొప్పాలి అంటే అది మా తాత మాటలు అనుసరించి గొర్రె కొట్టడం అయితే నేర్చుకున్నా. మా బావ అయితే నేను గొర్రె కొడుతుంటే చాలా ఫీల్ అవుతాడు. ఓకే, మరి నేను ఏ విధంగా అయితే గొర్రె కొడతాను మీకైతే చూపిస్తాను. వీడియో అయితే చూడండి. నేను కొట్టే విధానం అయితే మీకు చూపిస్తున్నా. ఏమైనా తప్పు చెప్తే నాకు క్షమించండి. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నా. వీడు మనముగా నేర్చుకుని వీడు ఇట్లా అట్లా అనుకోకుండా అన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తున్నా. మీరైతే నా ఒక మాట అయితే అనుసరించండి. ఏమైనా తప్పులు నాకు క్షమించండి అన్న. ఓకే, మరి చూడండి. ఇప్పుడు మరి అయితే లెవెల్ ఉంది ఆల్మోస్ట్. మనకు ఎప్పుడైనా కానీ నీళ్లు కిందికి పారకం ఉన్నప్పుడు అటు సైడ్ లైట్గా మిర్రు ఉండాలి. కాబట్టి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రొప్పడము. ఫస్ట్ అయితే మనం అయితే జంబ అయితే 4 మూలలు వేసుకోవాలి. ఎందుకంటే మనము కేజీలు కొట్టినప్పుడు గుంతలు అవుతాయి కదా, రింగు తిప్పినప్పుడు ఆ గుంతలు గుట్టుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ గేర్ అయితే వేసుకొని చూద్దాము. ఈ విధంగా మెల్లగా అయితే మనము ఫస్ట్ వరాల సుట్టు అయితే వేసుకోవాలి 4 మూలలు ఈ విధంగా. ఎందుకంటే గుంతల పైన ఏమన్నా గుంతలు ఉన్నాయనుకో మూలల పైన అవి కవర్ అయిపోతాయి ఈ విధంగా. వరాల పట్టి దాని మిర్రు ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. జంబిగిన కొంచెం చేసుకోవాలన్నా రైట్ సైడ్ కొంచెము బెండ్ అయి ఉండాలి. ఎందుకంటే ఉరం పైన ఏదైనా మిర్రు ఉన్నా కానీ గుంజుకొస్తుంది. మీరు వీడియో చూసుకోవచ్చు జంబు అనేది ఏ విధంగా ఉందో. ఆల్రెడీ రైట్ సైడ్ కొంచెం వంగినట్టే ఉంటుంది. సెట్టింగ్ చేసుకుని ఆల్రెడీ ఈ విధంగా అయితే వేసుకోలేదు గొర్రు. ఏమన్నా గుంతలు ఉన్నా కానీ సెట్ అయిపోతాయి. ఓకే అన్న, మనమైతే 4 మూలలు అయితే గొర్రె అయితే వేసుకున్నాము. కాబట్టి మనం లైట్ గా మిర్ర అక్కడ కింది బందుకున్నాలే. ఎందుకంటే నీళ్ళ పార్కం అక్కడ ఉంది కాబట్టి మిర్ర ఇక్కడ ఉంది అనుకో, నీళ్ళని అక్కడ వెళ్తాయి కదా, ఇక్కడ మిర్ర నీళ్ళు ఎక్కి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాయి నీళ్ళు మొత్తము. అందుకే మనం లైట్ మిర్ర వేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ గొర్రె కొట్టడం ఎడ్ల జంబ అయితే ఎవరైతే ఓడతారో వాళ్ళకైతే సులువుగా ఉంటది గొర్రె కొట్టడము, ట్రాక్టర్ గొర్రె కొట్టడము. నేనైతే చూడండి ఏ విధంగా కొడతాను. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలంటే ఒక జంబు పట్టుకోవాలి, జంబు ఉరంపొట్టు రావాలి, ఇక్కడ పాయిట్స్ పెట్టుకోవాలి కొంచెం మనము. చూడండి నేను ఏ విధంగా పోతాను. ఈ విధంగా పోవాలి కొంచెం వేసుకొని లైట్ గా మీద మీద. ఎక్కువ అనిచ్చినాం అనుకో మళ్ళీ మిర్ర ఎక్కువ అయిపోతుంది, అక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళనిళ్ళవి. ఇక ఈ విధంగా ఏదైతే వీడియో చూసుకోవచ్చు. కొంచెం డౌన్ ఉంది అక్కడ, అందుకే కొంచెం జంబుతో రోపుతున్నా. ఇప్పుడు జంబు ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది కదా, మధ్యలో పాయ లెక్క కనబడుతుంది చూడండి. ఆ పాయ పైన రావాలి మళ్ళీ. చూడండి మీరు నేను ఏ విధంగా వస్తాను. మళ్ళీ మూలు వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అక్కడ డౌన్ అయిపోతుంది. ఇక్కడ పాయ ఏర్పడ్డదా, మనం మళ్ళీ అదే అంతే వచ్చేటట్టు మనం ఇంకో పాయ వేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ పాయ వచ్చిందా, లైట్ గా పోవాలి ఇదే విధంగా. ఎక్కువ పోతే మళ్ళీ మిర్ర ఎక్కువ అయిపోతుంది. ఈ విధంగా రావాలి. కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మిర్ర ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ లాక్క రావచ్చు. ఈ విధంగా వేసుకొని ఈ పాయ పైన పోవాలి, మళ్ళీ ఇంకో పాయ క్రియేట్ చేసుకోవాలి, ఆ పాయ పైన వెళ్ళాలి. ఇక మనకు ఇక్కడ టోల్కి అక్కడ టోల్కి వెళ్ళిపోయి వాడైతే లెవెల్ అయిపోతుంది. నేనైతే వీడియో చూసుకోవచ్చు అన్న ఏ విధంగా అవుతుందో లెవెల్. ఈ విధంగా కొట్టుకుంటే పని సులువుగా అవుతుంది. టైం కూడా కాదు, రైతన్నకు కూడా టైం ఎక్కువ కాదు, రైతన్న కూడా సేఫ్ అవుతాడు. ఈ విధంగా మళ్ళీ మూలేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో పాయ వచ్చింది కదా, ఇప్పుడు మధ్యలో అక్కడ పాయ ఉంది ఇక్కడ పాయ ఉంది కదా,
ఈ పాయ పైన పోయి మళ్ళీ ఆ పాయ పైన రావాలి ఇటు, అప్పుడే లెవెల్ సెట్ అయిపోతుంది. మీరైతే వీడియో అయితే చూసుకోండి అన్న. రైట్, ఈ విధంగా ఇక్కడ పాయ ఉంది కాబట్టి పాయ పైన పోవాలి. అక్కడ కొంచెం మిర్ర అనిపిస్తుంది, లాక్కెళ్దాము. ఓకే, ఈ విధంగా అయితే చూడండి మీరు. రైట్, రొప్పడం అయితే అయిపోయింది. మీరైతే మడిని చూసుకోవచ్చు, లెవెల్ అయితే అయిపోయింది. లెవెల్ అయిపోయినాక మనకి ఎక్కడైనా మిర్ర అనిపించింది అనుకో, ఊరాల పొర తగిన మనము మెల్లమెల్లగా ఈ విధంగా వేస్తున్నామా. నాకు అంతా అయిపోయింది, లెవెల్ అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మిర్ర అనిపిస్తుంది, దాన్ని కొంచెం రివర్స్ తోటి లాగాలి. ఇక మనం ఎక్కడ మిర్ర అనిపిస్తుందో ఈ విధంగా వెనక్కి వెళ్ళి తీసుకొని మధ్యలో వదిలిపెట్టాలి. ఈ విధంగా లైట్గా పట్టుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాలి. మన మిర్ర ఎక్కడ అనిపిస్తుంది అప్పుడే మడి అయితే లెవెల్ అయిపోతుంది. ఈ విధంగా రైట్, ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవాలి. మనకైతే మడి అయితే చూసుకుని అయితే లెవెల్ అయిపోయింది. ఒకవేళ లెవెల్ కాలేదనుకో రెండవ సార్లు కూడా ఒప్పుకోవచ్చు. మడి చూసుకోండి ఎంత నీట్గా అయిపోయిందో, ఎక్కడ దగ్గర మిర్రర్ లేదు. ఈ విధంగా అయితే గొర్రు కొట్టుకోవాలన్నా, అంటే నేనైతే ఈ విధంగానే కొడతా గొర్రు. మరి మీ సైడ్ అయితే ఏ విధంగా గొర్రు కొడతారో కామెంట్ చేయండి అన్న. రైట్, గొర్రు కొట్టడం అయితే అయిపోయింది, మనైతే కంప్లీట్ అయిపోయింది. ఇది పై మళ్ళకి వెళ్దాము. ఉరల పైన ఇట్లా క్రాస్ ఎక్కియాలి, సీదా ఎక్కిస్తే తోడి అక్కడనే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే క్రాస్ ఎక్కించుకోవాలి, బండి సులువుగా ఎక్కుతుంది. ఓకే అన్న, కేజీలు అయితే కొట్టడం అయిపోయింది. అదేవిధంగా గొర్రెగిన కొట్టిన. నేనైతే ఏ విధంగా కొట్టినా మీరైతే చూసారు కదా వీడియో మొత్తము. అంటే కొందరు డ్రైవర్లలో వాళ్ళకి నచ్చిన విధంగా అయితే కొడతారు. నేనైతే ఈ విధంగా నడుపుతా కేజీలు, అదేవిధంగా ఈ విధంగా గొర్రు కొడతా. మీ సైడ్ ఏ విధంగా కొడతారో కామెంట్ చేయండి వీడియోలో అయితే. మా సైడ్కిన మా ఊర్లో డ్రైవర్ అన్నలు చాలా విధాలుగా కొడతారు. వాళ్ళు ఏ విధంగా పెడతారో నాకు తెలియదు. నేనైతే ఈ విధంగా నేర్చుకున్నా బండి నడిపించినప్పటి నుంచి. ఈ విధంగా అలవాటు అయిపోయింది. ఈ విధంగా కొడితే నాకు బండి కూడా సేఫ్ అయిపోతుంది, టైం కూడా మిగులుతుంది. మీరైతే చూసుకోవచ్చు మడికట్ అయితే ఏ విధంగా అయిపోయింది, లెవెల్ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి అన్న. వీడియో మాత్రం ఇంతతో ఏం చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే నాకు క్షమించండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో అయితే చాలా మంది చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అన్న. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి అన్న. నేను మీ కామెంట్లను బట్టి నేను వీడియో చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అన్న.